Passengers, train number 13626. For the kind attention of passengers, train number 20702 Tirupati Secunderabad Vande Bharat Express via Nellore good to Nalgonda on platform number 1. Petra Fonda.
ఫస్ట్ ఏమైంది అంటే నేను తిరుపతి రైల్వే స్టేషన్ పక్కన ఉన్నాను. అక్కడ నుంచి వచ్చేసి విష్ణు నివాసం ఉంటుంది కదా, డైరెక్ట్ నేను ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి అరక్కోణం మెమో అయితే ఉంటుంది తిరుపతి. సో 3:45కి 4:05కి వెళ్ళిపోతుంది కదా అనుకున్నాను. ఇది వచ్చేసి 4:25కి అయితే వస్తుంది. 5 మినిట్స్ స్టాప్ ఉంటుంది కదా రేణిగుంటలో అనుకుని. సో తిరుపతి నుంచి అది ఎక్కుదామని ఎక్కా. సో ఈరోజు పైగా వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా లేట్ వచ్చింది, లేట్గా బయలుదేరింది. సో దానివల్ల చాలాసేపు ఆపేశాడు. అరౌండ్ మనకి 4:25కి అక్కడే బయలుదేరింది. బట్ 10 మినిట్స్ ముందు వచ్చింది రేణిగుంటకి. 10 మినిట్స్ 12 మినిట్స్ దాకా ఆగింది ఎక్కువ. 4:42 దాకా ఆగింది 4:30కి అయితే. అయినా సరే నేను స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది మేము ఆ టైంకి అది వెళ్ళిపోయింది. సో అక్కడ నుంచి వెంటనే హౌరా దురంతో ఎక్కేసాను ఎస్ఎంబిటి బెంగళూరు. సో ఆ ట్రైన్కి ఇక్కడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద దిగాను నేను గూడూరు జంక్షన్లో. ఒక్కసారిగా స్లో చేశాడు, వెంటనే దిగాను. సో పైగా మా మమ్మీతో పాటు వచ్చాను అనమాట నేను తిరుపతికి. బాగా అంటే బాగా కోపంగా అయితే ఉంది ఫస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అయిపోయింది ట్రైన్ దొరకగానే. బెంగళూరు ఎస్ఎంబిటి బెంగళూరు దానాపూర్ అయితే మనకి డిపార్చర్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి సింహాపురి ఉంది, తర్వాత మనల్ని పంపిస్తాడేమో. ఎందుకంటే మనది స్పెషల్ ట్రైను. గూడూరుకి వచ్చేసి 6:03కి రావాలి. 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది ఇక్కడ. పక్కనే సికింద్రాబాద్ సింహాపురి అయితే ఉంది. ఈ ట్రైన్కి ఇప్పుడు సికింద్రాబాద్ గూడూరు అండ్ ముంబైతో రేక్ షేరింగ్ ఉండేది. ఇప్పుడు హౌరా అయితే ఫలక్నుమా ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే పెట్టారు. ఈ ట్రైన్ డీటెయిల్ విషయానికి వచ్చేస్తే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07436 నాగర్కోయిల్ కాచిగూడ వీక్లీ స్పెషల్. సండే రోజు అయితే midnight 12:30 AM అయితే బయలుదేరుతుంది నాగర్కోయిల్లో. అండ్ తిరుచిరాపల్లి, విల్లుపురం, తిరువనమలై, అరుణాచలం మీదకి అయితే వస్తుంది ఈ ట్రైన్. కాట్పాడి అండ్ రేణిగుంట అయితే వచ్చేస్తుంది, పాకాల తిరుపతి మీదకి అయితే రాదు. అండ్ ఈ ట్రైన్ మనకి నెక్స్ట్ డే వచ్చేసి 6:30 AMకి అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అవుతుంది. దాదాపు 30 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది ఈ ట్రైను. అండ్ ఈ ట్రైన్ మీకు దాదాపు కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. అండ్ దాదాపు 25 స్టేషన్లో స్టాప్ అయితే తీసుకుంటుంది. స్పెషల్ ట్రైను, స్లాక్ టైం అయితే ఎక్కువ అయితే ఉంటుంది. ఎవరేజ్ స్పీడ్ వచ్చేసి 50 km/h అయితే ఉంటుంది. ఈ ట్రైన్లో మనం వచ్చేసి రేణిగుంట నుంచి కాచిగూడ వరకు అయితే జర్నీ చేస్తున్నాం. బట్ బోర్డింగ్ అయ్యింది వచ్చేసి గూడూరు రైల్వే స్టేషన్లో అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి దాదాపు నైట్ జర్నీ కాబట్టి ఏమీ చూపించడానికి ఉండదు. నేను దురంతో ఎక్స్ప్రెస్లో కొన్ని వీడియోస్ అయితే చూపించాను, అది కొంచెం 5 to 6 అనమాట. సో ఇక్కడ నుంచి మనకి దాదాపు ఇప్పటికే టైము 6:40 అవుతుంది. సో ఏమీ ఉండదు అండ్ రికార్డ్ చేయడానికి. అండ్ మార్నింగ్ ఇంకా మనకి అరౌండ్ 5:30 అలా వచ్చేస్తుంది మల్కాజ్గిరి. సో అక్కడ మ్యాక్సిమం మార్నింగ్ అయితే చూపించవచ్చు. ఇంకా మ్యాక్సిమం సింహాపురికి కూడా ఇచ్చేస్తాడు సిగ్నల్. ఇక్కడ ఎవ్వరు లేరు, ఇదంతా మీకు నెల్లూరు, కావలి, ఒంగోలు ఫుల్ అయితే ప్యాక్డ్ అయిపోద్ది. జనరల్ కోచెస్లో మాత్రమే గూడూరు నుంచి ఫుల్ ఎక్కుతారు, మిగతా కోచెస్ అంత ఉండవు. అండ్ మనది వచ్చేసి నాగర్కోయిల్ వీక్లీ స్పెషల్. నేను ఇప్పటిదాకా చూసిన కోచెస్లో మొత్తం స్లీపర్ కోచెస్ అన్నీ హైబ్రిడ్వి. ఈ దురంతోలు ఎవరే ఉంది. అండ్ జనరల్ కోచెస్ మాత్రమే మీకు ICFతో అయితే ఉంది. గూడ్స్ లోకోమోటివ్తో రన్ అవుతుంది కాబట్టి మనకి స్పీడ్ కూడా 110 మ్యాక్స్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ వెళ్ళదు. బట్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, నాలాగైతే ఎప్పుడు చేయొద్దనమాట. లోకల్ ట్రైన్ మీద మా మమ్మీ అప్పటికే చెప్తాను ఉంది ఎందుకు బస్కి వెళ్ళిపోదాం అని. దాదాపు 3కి బయలుదేరాము, అయినా సరే నేను ఎందుకులే ఈ ట్రైన్ వెళ్ళిపోతులే అనుకుని వచ్చేసాను పిచ్చోళ్ళలాగా. సో మొత్తం అయితే ఇదైపోయింది. ఇంకా ఎప్పుడు మ్యాక్సిమం అయితే లోకల్ ట్రైన్ ఎక్కడనమాట, మేము అండ్ డెమో ఇలాంటివి ఉంటాయి కదా లోకల్. సో మ్యాక్సిమం అయితే 1 hour 30 minutes ముందైతే రైల్వే స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతాను ట్రైన్ ఉంటే. సో చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఎందుకంటే మీకు చూపించలేదు స్లీపర్లో ఎందుకులే అని, ఓల్డ్ మంది ఉన్నారు తలుపుల దగ్గర, జనరల్ టికెట్ ప్యాసింజర్సే. చాలా అంటే చాలా చిరాకు వేసేసింది నాకే. ఈ ట్రైన్ ఇక్కడికి వచ్చేసి 6:05కి వచ్చింది, 40 minutes అవుతుంది, ఇంకా పంపించలేదు. ఏదో ట్రైన్ అయితే అక్కడ బయలుదేరుతుంది. సో చాలాసేపు అయితే అయింది, ఇప్పటికే 40 minutes దాకా అయింది గూడూరుకి వచ్చి. సంఘమిత్ర ఆపేసి దురంతోని పంపించాడు. తర్వాత సంఘమిత్ర ఇప్పుడు ఏదో ట్రైన్ స్కిప్ అయితే చేస్తుంది అక్కడ. ఇంత లేట్ అయితే ఉంటుంది స్పెషల్ ట్రైన్స్ కాబట్టి. సో ఒకసారి మీరు బుక్ చేసే ముందు అయితే ఆలోచించుకొని అయితే బుక్ చేసుకోవాలి ఇలాంటి ట్రైన్స్కి. ఆ ట్రైన్ వచ్చేసి మీకు తిరుపతి హౌరా హంసఫర్ ఎక్స్ప్రెస్.
బయలుదేరడమే లేట్గా బయలుదేరింది. ఇక్కడికి వచ్చి 13 మినిట్స్ దాకా ఆగింది. నేను చూసుకోలేదు, ఇప్పుడు వెళ్తుంటే చూశాను. అది దానికి స్టాప్ అయితే లేదు, నెల్లూరే స్టాప్ ఉంది. దాదాపు తిరుపతి నుంచి చాలా ట్రైన్స్ లేట్గా బయలుదేరుతాయి. ఎందుకంటే అక్కడ మనకి డబల్లో, అలాగే అటువైపు వెళ్తే సింగిల్ లైనే. సో చాలా ట్రైన్స్ పిట్ లైన్స్కి వెళ్ళాలి, రావాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం అయితే పడతాయి. ఇలా అయితే ఉంది మెయింటెనెన్స్. ఇక్కడ డస్ట్బిన్ ఉంటుంది, డస్ట్బిన్ అయితే లేదు. అండ్ ఇక్కడ మనకి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వచ్చేసి కాబట్టి డిఫరెంట్గా అయితే ఉంటుంది నార్మల్ ఎలక్ట్రిక్ వచ్చేసి పోల్చుకుంటే. సో మమ్మల్నే పంపించాడు, నేను ఇంకా దాన్ని పంపిస్తాడేమో అనుకున్నా. దాదాపు ట్రైన్ ఇక్కడికి వచ్చి 6:05కి వచ్చిందంటే 7:15 అవుతుంది. 1 hour 10 minutes ఆపాడు. దాదాపు ప్రతి రైల్వే స్టేషన్కి ముందే వస్తుంది ట్రైన్. సో నాగర్కోయిల్, తిరువనమలై, ఈ కాట్పాడి ఇటు నుంచి వచ్చిన వాళ్ళు అయితే మామూలుగా ఉండదు వీళ్ళకి. ఇంకా ఫస్ట్ ఏమైనా ఎదురుస్తావు అంతసేపు ఆగలనుకుంటా కదా. నెల్లూరుకి 6:40కి రావాలి, 7:48కి అయితే వచ్చింది. 1 hour 8 minutes డిలే అయితే వచ్చింది. ఇక్కడ మీకు 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అలాగే స్టేషన్ కోడ్ వచ్చేసి NLR, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్లోకి అయితే వస్తుంది, ఆంధ్రప్రదేశ్. The next morning.
కాచిగూడకి వచ్చేసి మనకి ట్రైన్ 6:30కి రావాలి, 6:24కి అయితే వచ్చింది, 6 minutes బిఫోర్ అయితే వచ్చింది. లాస్ట్ వీక్ మాత్రం 9:30కి వచ్చింది, అరౌండ్ 3 hours డిలే అయితే ఉంది. ట్రైన్ పంక్చువాలిటీ ఏంటంటే మీకు గూడూరు జంక్షన్లో దాదాపు 1 hour ఆపేశాడు. తర్వాత మీకు గుంటూరు జంక్షన్కి వచ్చేటప్పటికి 30 minutes డిలే ఉంది, మల్కాజ్గిరికి కూడా 30 minutes డిలే ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆన్ టైం అయితే అయిపోయింది. సో స్లాట్ టైం చూడొచ్చు ఎంత ఇచ్చారో. అండ్ నాకు రాత్రి కుదరలేదనమాట, ఎందుకంటే ఆల్రెడీ నేను చూపించినవే ఒంగోలు ఇవన్నీ, అందుకే నేనైతే రికార్డ్ చేయలేదు. మల్కాజ్గిరి ఆఫ్టర్ అయితే నేను ఈ నైట్ కాబట్టి ఏం రికార్డ్ చేయలేదు. దాదాపు విద్యానగర్ జామే ఉస్మానియా దగ్గర ఇంకా రికార్డ్ చేశాను, ఇప్పటిదాకా రికార్డ్ అయితే చేయలేదు. అండ్ వాష్రూమ్ కండిషన్ అయితే చూపించా కదా ఎలా ఉందో, చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. రేణిగుంట నుంచి కోచ్ కండిషన్ మాత్రం ఓకే బాగానే ఉంది, బట్ వాష్రూమ్ కండిషన్ అయితే అస్సలు బాగాలేదు. ట్రైన్లో మీరు టికెట్స్ చేసుకుంటే రేణిగుంట నుంచి కాచిగూడ వరకు 470 రూపీస్ అయితే పడుతుంది. నార్మల్ ట్రైన్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ అయితే 385 రూపీస్ అయితే పడుతుంది. ఇది స్పెషల్ కాబట్టి కొంచెం ఎక్కువ అయితే పడుతుంది. ఈ ట్రైన్లో మీకు వచ్చేసి దాదాపు 9 స్లీపర్ కోచెస్ అయితే ఉంటాయి, 4 థర్డ్ ఏసీ అండ్ 2 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ, 3 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి అండ్ SLRD ఈవోజీ ఉంటుంది. ఈ ట్రైన్లో మీకు వచ్చేసి దాదాపు ఫ్యాక్టరీ కారే ఉంటుంది కాబట్టి ఆన్బోర్డ్ క్యాటరింగ్ అయితే ఉంటుంది. సో మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ క్యాటరింగ్ ఉంటుంది కాబట్టి మీరు స్టేషన్లో అయినా పికప్ చేసుకోవచ్చు IRCTC ద్వారా. నేను నెల్లూరులో అయితే నేను ఫుడ్ తీసుకున్నా ప్లాట్ఫామ్ మీద, బాగానే ఉందన్నమాట వెజ్ బిర్యానీ. అక్కడ 70 రూపీస్ చెప్పారు. లోపల ఒక అతను వచ్చాడు ఆన్బోర్డ్ క్యాటరింగ్ సైడ్ ప్యాంట్రీ, అతను 100 రూపీస్ చెప్తున్నాడు వెజ్ బిర్యానీ, సేమ్ అదే, బట్ దీని మీద బిల్ ఉంటుంది, దాని మీద బిల్ లేదు. సో నేనైతే అడిగా జస్ట్, సో వాళ్ళు చాలా రేట్ చెప్పారు. చపాతీ ఇవన్నీ వచ్చేసి 80 రూపీస్ చెప్పారు, అది 50 రూపీస్ ఉంటుంది బయట. సో చాలా ఎక్కువ అయితే చెప్తారు వాళ్ళు. అండ్ ఇలా అయితే ఉంటుంది ట్రైన్లో మీకు ప్యాంట్రీది అయితే. అండ్ ఈ ట్రైన్ మనకి దాదాపు పంక్చువల్గానే ఉంటుంది మిగతా అన్ని రైల్వే స్టేషన్కి. రేణిగుంట నుంచి కాచిగూడకి వచ్చేటప్పటికే చాలా లేట్ ఉంటుంది. పోయినసారి కూడా ఖచ్చితంగా మనకి 1 hour డిలే ఉంది గూడూరులో, ఎందుకంటే దురంతో ఇవన్నీ ఓవర్టేక్ చేస్తూ ఉంటాయి. సో అదే టైమింగు సేమ్ డే కాబట్టి మనకి, సో ఓవర్టేక్ చేసే వెళ్తుంది ఖచ్చితంగా. కాబట్టి మ్యాక్సిమం డిలే ఉంటుంది రేణిగుంట నుంచి కాచిగూడ వరకు అయితే. సో ఈ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నేను మీ ప్రసాద్ ది ట్రైన్ బ్లాగర్. బాయ్ గైస్.